అరే ఏం కుష్కబరి చెప్పినావు మళ్ళానా? నేను చెప్పలేని కొడుకు ప్రయోజకుడు అవుతాడని. పోలీసోడైనా ఆడు ముబారక్ ముబారక్ ముబా. అరే ఏం బావా ఫేస్లో ఏమో టెన్షన్ కనబడుతుంది, ఏమైంది? ఏం లేదు బావా, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాడు ఉన్నోడు ఊరకుండా పెద్ద పుడింగిలాగా ఒక లవ్ జంటకి హెల్ప్ చేయాలని అబ్బాయి ఫాదర్లా నటించి అమ్మాయి వాళ్ళ ఇంట్లో చేరాడు. అదేమో పెద్ద ఫ్యాషనిస్ట్ ఫ్యామిలీ. ఎప్పటికైనా నాటకం బయటపడుతుందేమో అని భయపడి చేస్తున్నాడు. బయటపడితే ఏమవుతుందంటావు? నరుకుతారు. నరుకుతారు. కరెక్ట్, నరికేస్తారు. అదంటే ఫ్యాషనిస్ట్ ఫ్యామిలీ. మన ఫ్యామిలీలో అలాంటివి ఉండవు కదా. కలిసి భోజనం చేయటాలు, అనురాగాలు, అనుబంధాలు. ఇదేమన్నా టీవీ సీరియల్ అనుకున్నావా? ఇక్కడే సలగడనా గట్ల చేస్తే కాళ్ళు నరికి నెత్తి నేలకేసి కొట్టి చంపేస్తా. అంతే. అయినా గట్లాంటి గలీ సలగాలతో నీకేం దోస్తి బావా? ఎదవ బావా వాడు. చెప్తే వించావుడు. రాసి పెట్టింది అట్లా మనం ఏం చేస్తాం? ఏడిపోతున్నావు బావా? ఇంకా పడుకోలేదా? కర్మరా బాబు. మొత్తం దుకాణంతా సర్దుకొని ఏడుకోబోతున్నట్టున్నావు. ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. అర్జెంట్గా వెళ్ళాలి, తప్పదు. నారాజు అయినట్టున్నావు. నిన్నెవడో గెలికిండు. వాడెవడో చెప్పు, నరుకుతా కొడుకుని. నరుకుతా అని ఎందుకు సార్ అన్నిసార్లు రిపీట్ చేస్తారు? అచ్చా, నువ్వు పోయేడు సంగతి నీ కొడుకు తెలుసా? చెప్తే వెళ్ళనివాడు కదా. నేను వెళ్తే చచ్చేంత ప్రేమ. ఎటు వెళ్తున్నారు డాడీ? నాకు చెప్పకుండా వెళ్ళిపోతున్నారా డాడీ? అల్లుడు, డాడీ అలిగినట్టుండు. జర రూమ్ లోకి తీసుకుపోయి సంజాయించు. రూమ్ లోకి ఎందుకులేండి, ఇక్కడే సంజాయిస్తాడు. రండి డాడీ. నేను రాను. రండి. అల్లుడు, జర గట్టిగా సంజాయించు. మళ్ళా చెప్పకుండా పోయేడు ఆలోచన రావద్దు. స్టార్ట్ చేద్దామా? ఇంతకంటే ఛాయిస్ లేదంటావు? లేదు డాడీ. మీటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకోవాల్సిందేనా? అంతే డాడీ. అరే ఎఫెక్షన్ అంటే ఇలాదేవా? నీ బాధ నాకు అర్థమైంది పిచ్చి కన్నా. జల్దీనే సంజాయించినట్టున్నావు. జల్దీ ఏముందిలేండి, బాగానే టైం తీసుకున్నాడు కదా. ఇంక నేను ఎక్కడికి వెళ్ళను. అల్లుడు, ఎందుకైనా మంచిది రాత్రికి మీ అయ్య పక్కనే వండుకో. నన్ను వాడుకో, పద. ఏమండే? లేదండి, మిమ్మల్ని ఎక్కడో చూసా. ఎక్కడ చూశానబ్బా? ఆ రోజు పేపర్లో చూసావుగా, 4,000 కోట్లు దుబాయ్లో కంపెనీ. చూసి నోరు ఎలబెట్లే. ఆయనే ఈయన. కరెక్టరా? అంటే ఆయన మా నాన్న. మరి నువ్వు పట్టణంలో ప్రేమించింది నీ రెండో మనవరాలు ఇందుని. వినటానికి నీకెలా ఉంటే అనుభవించేవాడిని నాకెలా ఉండాలి తాత? ఓ రాయి శ్రీ, ఇది మొత్తం మొదలు పెట్టింది నువ్వే. దీనికి ముగింపు చెప్పాల్సింది నువ్వే. చెప్పడానికి ఏముంటుందో, నన్ను ఫాలో అయిపోవటమే. అంటే అంటే నువ్వు ఇద్దరిని. అమ్మ ముసలాడా, ఇంత వయసు వచ్చినా నీ మనసులో ఇన్ని కుట్రలున్నాయా? నన్ను ప్రశాంతంగా ఎలా కనిపిస్తున్నానా? ఏం కెట్ట కనిపిస్తా? బృందావనంలో కృష్ణమూర్తిలా కనిపిస్తున్నావు. అబ్బాయి ఎప్పుడు వస్తున్నాడు? అది పిల్లలు ప్రామణ్యకేదో చిన్న చిన్న గొడవలు ఉంటాయి. త్వరగా రమ్మని చెప్పండి. ఇందు కూడా నా బిడ్డే. భూమితో పాటు ఇందు నిశ్చితార్థం కూడా చేసేద్దాం. ఖచ్చితంగా పట్టేసుకుంటా. పట్టుకున్నారో చంపేస్తాను. ఏంటన్నా? క్రిష్, నువ్వు చెప్పినప్పుడు అంత ఈజీగా అనిపించిందిరా, కానీ ఇక్కడ జరిగేవి చూస్తుంటే భయమేస్తోందిరా. దీనికి ఎండ్ ఏంట్రా? నన్ను నమ్మి ఇక్కడ అందరూ హ్యాపీగా ఉన్నారు నాన్న. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయేప్పుడు కూడా వాళ్ళంతే హ్యాపీగా ఉండాలి. కానీ నా బాధ అంత ఒకటే నాన్న, మీరిద్దరూ ఇక్కడికి వచ్చి నా వల్ల బాధపడుతున్నారు. నాకు నచ్చట్లేదు నాన్న. రేయ్, నువ్వెక్కడుంటే అక్కడే మా ఆనందం. నిన్ను చూస్తూ బతికేస్తావురా. డాక్టర్, నా మీ నుంచి రోడ్ రోలర్ పోయినట్టు
ఒకటే ఒళ్ళు నొప్పులు డాక్టర్. మొదలు నేనేం చూడలే, నాకేం తెలవదు. వీళ్ళు పోయి నేను రూమ్ లోకా. ఏంటి చిన్నమాయ పిలిచాడు మాయ. కిందున్నారు, అర్జెంట్ అట. ఎరా పిలిచావా? నేను కాదు మావయ్య, చిన్నమా. ఏంటి పిలిచావు? నేనేం పిలవలేదనా? అయితే ఇప్పుడు పిలవండి మావయ్య. ఏం తమాషాలు చేస్తున్నావురా? ఏం జరుగుతుంది? మీరు నన్ను ఏమన్నా చేయండి, చంపేయండి, కానీ ఈ రూమ్ లో మాత్రం ఎవరు వెళ్ళకూడదు మావయ్య. ఎందుకురా? ఏం లేదు మావయ్య, ఏం లేదు. అరే పట్టే బాజ్, లోపట ఏం జరుగుతుందో? ఓ వీళ్ళు ముగ్గురు రా. వాళ్ళు ముగ్గురు కలిసి మంచిగా ముచ్చట పెట్టుకుంటుంటే వాళ్ళని అనుమానిస్తావురా? మావయ్య కొట్టు. చెప్. ఇంట్లో మీరిద్దరూ మాట్లాడుకోవడం కుదరట్లేదని నేనే ఇలా ప్లాన్ చేశా. భూమిని ఇంత హ్యాపీగా చూసి ఎన్ని రోజులైందిరా. అచ్చి బాబోయ్, నువ్వు ఒక్కసారి గోకినందుకే ఇక్కడికి వచ్చి పడ్డాను. మళ్ళీ గోకితే ఎక్కడికి వెళ్ళి పడతాను? భూమి, 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 భూమి! భయం వాడొకటి దగ్గరే పెట్టుకొని ధైర్యం మీకు చెప్పి పంపిస్తున్నాడు. కానీ భూమి మీద చెయ్యి పడ్డాక మీలో కనపడాల్సిన భయం ఇది కాదు. ఈ భయం కూడా సరిపోదురా. భూమిని తీసుకెళ్ళి
తీసుకెళ్లే ముందు పక్కన నేను ఉంటానని ఎలా మర్చిపోయారా? ఆగిపోయారా? ఏరా చెయ్యి, ఏరా చెయ్యిరా కొడకు. ఇంకోసారి భూమి గురించి ఆలోచించే ముందు వాణ్ణి నన్ను తలుచుకోమను. ఆ ఆలోచనే చచ్చిపోద్ది. ఇన్ని రోజులు ఇంట్లో వాళ్ళంతా మిమ్మల్ని నిజమైన లవర్స్ అని నమ్ముతుంటే పిచ్చోళ్ళేమో అనుకున్నాను. కానీ కాసేపు నేను కూడా నమ్మేశాను క్రిష్. క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయాను లేవే. ఎప్పటిదాకా నీ మా ఒక్కడేరా, ఎలాగైనా గెలవచ్చు అనుకున్నాను. కానీ ఇప్పుడు ముగ్గురు, ఆడి తమ్ముడు, అన్నిటినీ మించి ఆ పట్టపోడు. గెలవలేమురా, భూమిని మర్చిపో. ఇంతకాలం నువ్వే నా బలం అనుకున్నాను. అది భయంగా మారి భూమిని వదిలేయమంటే నరకడం ఈ ఇంటి నుంచే మొదలవుతాయి. వాళ్ళ బలమేంటో తెలిసిందే. ఇప్పుడు వాళ్ళ బలహీనత తెలియాలా? ఇక్కడ ఉన్నావేంటి? పదా. ఇదేంట్రా, ఈ పూలేంటి, ఆ గోలేంటి? ఇదంతా ఒట్టొట్టు నిశ్చితార్థమే కదా. నేను రానా వెళ్ళా. నువ్వు రాలేదనుకో నీ కొడుకు గాని కొడుకు మళ్ళీ నేను రూమ్ లోకి తీసుకెళ్ళి. అది కరెక్టే రో. పద పద. అయ్యా తాంబూలాలు మార్చుకోండి. తీసుకున్నానే. అలా ఎలాగో ఇచ్చేది మీ వియ్యంకుడే కాబట్టి మీరు కూడా చెయ్యేయండి. తర్వాత ఎలాగో మీరు కూడా పుచ్చుకోవాలి కదా. కానివ్వండి. రండి సార్, కొంచెం సపోర్టింగ్ గా ఉంటది. ప్లీజ్ కమ్. నువ్వు తప్పక ప్లీజ్. థ్యాంక్ యూ సార్. ఖుషీలా షేక్ అయితేనే చేతులు. అబ్బాయి అమ్మాయి ఉంగరాలు మార్చుకోండి.
మార్చుకోండి. అవనా ఈడు దాకా వచ్చి నాకు నిశ్చితార్థమైంది, పెళ్ళే చేసేస్తే ఖతం అయిపోతుంది కదా. ఇలాంటి వాడు ఒకడు పక్కన ఉంటే చాలా నీకు. నాకేం బాధ లేదు. ఏదో చదవాలన్నావుగా, వెళ్ళు. ఏం కృష్ణ, నీకేం ప్రాబ్లం లేదుగా? మీరిద్దరూ వచ్చి ఎప్పుడు పెళ్లి చేయమంటారో అప్పుడే పెళ్లి. అమ్మయ్యా, దీనికి ఎంత టెన్షన్ పడ్డామో చూసావా? అయిపోయింది. ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్డ్. ఇక్కడి నుంచి నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది. నువ్వు చదువుకోవడానికి యూస్ వెళ్ళిపో. అక్కడి నుంచి మీ నాన్నకు ఫోన్ చేసి కృష్ణను మోసం చేశాడు, నేను తను పెళ్లి చేసుకున్నాను చెప్పు. అందరు నన్ను మోసగాళ్ళ చూస్తారు. మనకి పోయేదే ఉంది. ఆ తర్వాత నా రేంజ్లో కాకపోయినా ఎవడో ఒకడు బక్కరగడ దొరుకుతాడులే. సరదా కన్నాను. నీకు చాలా మంచోడు దొరుకుతాడు భూమి. నువ్వు హ్యాపీగా ఉండాలి. ఎందుకు వచ్చావురా నా లైఫ్లోకి? రేపటి నుంచి నువ్వు నా పక్కన ఉండవనే ఆలోచన కూడా తట్టుకోలేకపోతున్నాను. ఇది నీకు చెప్పకుండా ఉండలేకపోతున్నాను క్రిష్. ఇప్పటి వరకు నా గురించి నీలాగా ఎవ్వరూ ఆలోచించలేదు, ఆలోచించరు కూడా. ఈ కొన్ని రోజుల్లో లైఫ్ అంటే ఏంటో నీ వల్లే చూశాను. The best thing that's ever happened to me is you. I'm gonna miss you. నాకొక ప్రామిస్ చేయి క్రిష్. ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక మళ్ళీ నాకు లైఫ్లో కనిపించకు.